Hey everyone, welcome back to another brand new video. Let me introduce myself. I am Krishna and I am an final year BCA student. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్స్ మీద మెయిన్గా ఫోకస్ చేయాలి అండ్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి నేను కొన్ని బెస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్స్ అయితే స్టూడెంట్స్కి సజెస్ట్ చేస్తాను అనమాట. నేను నా కాలేజ్ డే స్టార్టింగ్లో మీలానే ల్యాప్టాప్స్ పర్చేస్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, అలానే చాలా డౌట్స్ కూడా రైజ్ అయ్యాయి. వీటిని సాల్వ్ చేసుకుందామని యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కుప్పలు వీడియోస్ అయితే వచ్చాయి, కానీ నాకైతే ఒక క్లారిటీ రాలేదన్నమాట. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఎలాంటి ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలో తెలియకుండా ఏదో ఒకటి పర్చేస్ చేసి లేటర్ రిగ్రెట్ అవుతూ ఉంటారు, ఎందుకబ్బా ఈ ల్యాప్టాప్ని కొన్నాను అని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్గా ల్యాప్టాప్స్ని పర్చేస్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కామన్గా చేసే 3 మిస్టేక్స్. ఫస్ట్ వన్ ఏంటంటే బడ్జెట్ రెఫరెన్స్. బడ్జెట్ రెఫరెన్స్ ఎందుకు మెన్షన్ చేశానంటే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ని ఫిగర్ అవుట్ చేయరు, వాళ్ళ నీడ్స్ని ఫిగర్ అవుట్ చేయరు అనమాట. వాళ్ళ బడ్జెట్ని నీడ్స్ని ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. సో వాళ్ళకున్న బడ్జెట్కి వాళ్ళకున్న నీడ్స్కి కరెక్ట్గా సెట్ అయిందా లేదా. ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉన్నిందంటే చీప్ ల్యాప్టాప్స్ కొనడం కాకుండా వాళ్ళకున్న బడ్జెట్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ని పర్చేస్ చేయాలన్నమాట. సెకండ్ వన్ ఏంటంటే పోర్టబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ డే స్కాలర్ అనుకోండి, ఇంటికి కాలేజ్కి ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఒకవేళ హెవీ వెయిట్ ల్యాప్టాప్స్ పర్చేస్ చేస్తే వాళ్ళు హెవీ వెయిట్ క్యారీ చేయలేకపోవచ్చు, అండ్ బిగ్ స్క్రీన్ సైజ్ కొన్నా కూడా కాస్త డిస్టర్బెన్స్గానే ఉంటుంది. సో ఇలాంటి వాటి మీద మెయిన్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డ్యూరబిలిటీ, ఈ బడ్జెట్ ట్రాప్లో పడిన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక 1500 ఒక 2000 తగ్గుతుంది కదా ఏం చేస్తారంటే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ల్యాప్టాప్స్ని పర్చేస్ చేస్తారు. సో అవి ఏం చేస్తాయంటే మైనర్ క్రాషెస్ అయినా కూడా సరే మేజర్ ప్రాబ్లమ్స్ అనేటివి కాజ్ చేస్తూ ఉంటాయి. ట్రాప్ నెంబర్ 3, ఇగ్నోరింగ్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. లైక్ ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్. ఇప్పుడు డే స్కాలర్ అని చెప్పే కదా, డే స్కాలర్ ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ పెట్టుకొచ్చుకున్నా కూడా ఒక 8+ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉన్నిందంటే వాళ్ళకి ఈజీగా అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. లేకుంటే ఊరికి మట్టే ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం, అంటే ఫ్లెక్సిబుల్గా ఉండకపోవచ్చు. అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే బ్యాక్లైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ అనుకోండి, మీరు హాస్టల్లో రూమ్లో ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, అందరూ పడుకున్నారు, మీ వర్క్ కంప్లీట్ అవ్వలేదని లైట్ వేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. కీబోర్డ్కి బ్యాక్ లైట్ ఉన్న సిస్టమ్ పర్చేస్ చేయడం కాస్త బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పోర్ట్స్. సిస్టమ్కి కొంతమంది పోర్ట్స్ మీద అసలు ఫోకస్ చేయరనమాట. సో ఇంపార్టెంట్ థింగ్ పోర్ట్స్ మీద ఫోకస్ చేయడం. లైక్ ఒక సిస్టమ్కి 2 USB పోర్ట్స్, ఛార్జింగ్ పోర్టు, హెడ్సెట్ పోర్ట్ ఒకటి, ఈథర్నెట్, HDMI పోర్ట్ ఉంటే మన వర్క్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఎక్కడ క్యారీ చేసినా ఏదైనా HDMI కేబుల్స్ కనెక్ట్ చేయాలన్నా ప్రొజెక్టర్కి వీటికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక్కడికి మీ 3 మిస్టేక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ సిస్టమ్ పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాసెసర్ ఫస్ట్గా ఎందుకు మెన్షన్ చేశానంటే ప్రాసెసర్ ఈస్ ద బ్రెయిన్ ఫర్ ఎవ్రీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్లో i3, i5, i7, i9 అని ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, i5, i7, 3 ఉంది కాబట్టి తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, నెక్స్ట్ i5, i7 ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అనుకుని అనుకుంటాం. మరి మీరు అనుకుంటుంది నిజమే, అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వ మనం అనుకున్నంత పర్ఫార్మెన్స్. i5, i9 అని చెప్పే కదా, ఆ ప్రాసెసర్ పక్కన n అని, p అని, నెక్స్ట్ u, h, hx ఇవన్నిటివి ఉంటాయి. ఈ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు n, p, u అని చూసారా, ఈ 3 అనేది ఒక లో రేంజ్ నుంచి ఒక మిడ్ రేంజ్ టాస్క్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతాయి. నెక్స్ట్ hx అంటే ఒక హై రేంజ్ టాస్క్స్ అనేటివి అవి హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు i3, i5 తీసుకున్నారు, నెక్స్ట్ NPU ప్రాసెసర్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బేసిక్ కోడింగ్ చేస్తున్నా, నెక్స్ట్ బేసిక్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే అవి హ్యాండిల్ చేయగలుగుతాయి. మీరు ఎప్పుడైతే అడ్వాన్స్డ్ లైక్ న్యూరల్ నెట్వర్క్స్ని, LLMs రన్ చేసేటప్పుడు, నెక్స్ట్ అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, డావెన్సీ రీసాల్వ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ NPU ఉన్నటువంటి ప్రాసెసర్లు ఉంటాయి, మేబీ హ్యాండిల్ చేయలేకపోవచ్చు, అంత స్మూత్ అండ్ ఎఫిషియెంట్ వర్క్ అవ్వవు. సో ఇలాంటి యూస్ కేసెస్లో మనం అడ్వాన్స్డ్ లైక్ HX ప్రాసెసర్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వచ్చామంటే స్టోరేజ్ కూడా 2 టైప్స్ ఉంటాయి. SSD అని ఉంటుంది, HDD అని ఉంటుంది. SSD స్టాండ్స్ ఫర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట యాజ్ కంపేర్ టు HDD. ఎందుకంటే ఈ SSD అనేది మనం సిస్టమ్ బూటింగ్ అంటే ఆన్ చేసినప్పుడు బూట్ అవుతుంది కదా, చాలా ఫాస్ట్గా బూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఇనిషియల్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో ఐ విల్ ప్రిఫర్ SSD, ఎందుకంటే SSD అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది యాజ్ కంపేర్ టు HDD. నెక్స్ట్ వన్ ఏంటంటే ర్యామ్ అన్నమాట. ర్యామ్ మినిమం 8 GB ఉండేట్టుగా తీసుకోండి.
ఎందుకు ఒక బేసిక్ లైక్ ఎన్పియూ ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటే ఒక బేసిక్ 8 GB అయితే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే అడ్వాన్స్లోకి వెళ్ళిపోవాలంటే ఒక 16 GB మినిమంగా పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఒక 8 hours కాకపోయినా ఒక 6 hours వచ్చే విధంగా అయినా చూసుకోండి. నెక్స్ట్ కీబోర్డ్కి బ్యాక్ లైట్ ఉండాలి. నెక్స్ట్ సిస్టమ్కి పోర్ట్స్ అనేటివి మనకు తగ్గట్టు ఉండాలన్నమాట. అంటే మన వర్క్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్పే కదా మీకు కొన్ని ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తానని. నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తున్న ల్యాప్టాప్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి అనమాట. ఏవో ఒకటే రెండు మ్యాచ్ కాకపోయినా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మ్యాచ్ అవుతాయి. ఇక్కడ మనం సజెస్ట్ చేస్తున్నటువంటి ల్యాప్టాప్స్ లో ఎవ్రీ బ్రాండ్ లో నుంచి ల్యాప్టాప్స్ అయితే కవర్ చేసాం. లైక్ హెచ్పి అని, డెల్ అని, లెనోవో, నెక్స్ట్ ఎంఎస్ఐ, మ్యాక్ బుక్స్, ఇలాంటి ప్రతి ఒక్క కంపెనీ నుంచి ల్యాప్టాప్స్ అయితే మనం కవర్ చేసాం అనమాట. ఇక్కడ నేను 3 categories గా సిస్టమ్ అయితే డివైడ్ చేశాను. 1, 2, 3 అని డివైడ్ చేశాను అనమాట. కేటగిరీ 1 లో ఏముంటుందంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ కానీ ఒక బేసిక్ కోడింగ్ నేర్చుకున్నట్లయితే బేసిక్ కోడింగ్ పర్పస్ కోసం అయితే మీకు యూస్ అవుతూ ఉంటుంది ఈ కేటగిరీ 1. కేటగిరీ 2కి వచ్చేటప్పటికి ఒక మిడ్ రేంజ్ టాస్క్స్ లైక్ బేసిక్ వీడియో ఎడిటింగ్, మీడియం లెవెల్ కోడింగ్ అయితే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 3కి వచ్చారంటే అడ్వాన్స్డ్ కోడింగ్ అండ్ అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్, లైక్ అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ గేమింగ్స్ కానీ లైక్ అలాంటి అడ్వాన్స్డ్ టాస్క్స్తో డీల్ చేస్తూ ఉంటారు అనమాట. కేటగిరీ 1 బడ్జెట్ అరౌండ్ 30 to 40K కేటగిరీ 1 బడ్జెట్ ల్యాప్టాప్ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 2లోకి వచ్చారంటే ఒక 50 to 80K. నెక్స్ట్ కేటగిరీ 3కి వచ్చారంటే అబౌవ్ 80 to 1 lakh ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో బికాస్ ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ పవర్ఫుల్ మిషన్స్. గైస్ లెట్స్ మూవ్ విత్ కేటగిరీ 1. కేటగిరీ 1 లో మనకున్నటువంటి ఫస్ట్ ల్యాప్టాప్ Asus ExpertBook P1. ఈ ల్యాప్టాప్ i3 ప్రాసెసర్ 13th జనరేషన్ తో వస్తుంది. 8GB RAM, 512GB SSD స్టోరేజ్ అండ్ స్క్రీన్ నుంచి వచ్చి 14 inches అనమాట. వెయిట్ వచ్చి 1.4 kgs ఉంది అండ్ ఎంఎస్ ఆఫీస్ తో అయితే వస్తుంది. ప్రైస్ వచ్చి అరౌండ్ 35,990 రూపీస్ ఉంది. ఈ ల్యాప్టాప్ ఫింగర్ సెన్సార్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ ల్యాప్టాప్ మనం చెప్పుకున్నటువంటి పోర్ట్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. కేటగిరీ 1 లో ఉన్నటువంటి సెకండ్ ల్యాప్టాప్ Samsung Galaxy Book 4. ఈ ల్యాప్టాప్ i3 ప్రాసెసర్ అండ్ 13th జనరేషన్ తో వస్తుంది. 8GB RAM, 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది అండ్ విండోస్ 11. స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 inch ఉంది. వెయిట్ వచ్చి అరౌండ్ 1.5 kg ఉంది. విత్ ఎంఎస్ ఆఫీస్ తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. నెక్స్ట్ ప్రైస్ వచ్చి అరౌండ్ 40,000 అయితే ఉంది. ఈ ల్యాప్టాప్ కూడా మనం చెప్పుకున్నటువంటి అన్ని పోర్ట్స్ కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కేటగిరీ 1 లో మనకున్నటువంటి థర్డ్ ల్యాప్టాప్ Lenovo IdeaPad 1. ఈ ల్యాప్టాప్ AMD Ryzen 5 అండ్ హెక్సా కోర్ తో వస్తుంది. యూ సిరీస్ ల్యాప్టాప్. ఇదైతే 16GB RAM అండ్ 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. విండోస్ 11 తో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 inches. వెయిట్ వచ్చి 1.61 kg అంటే అరౌండ్ 1.5 kg ఉంది. విత్ ఎంఎస్ ఆఫీస్ తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. ప్రైస్ అరౌండ్ 37,990 రూపీస్ ఉంది. మీరు ఒకవేళ సేల్స్ లో పర్చేస్ చేసినట్టయితే కాస్త తక్కువకే రావచ్చు. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ లో మెయిన్ గా వీళ్ళు హైలైట్ చేసిన విషయం ఏంటంటే బ్యాటరీ అనమాట. బ్యాటరీ 9 hours అయితే వీళ్ళు చెప్పారు. 9 hours కాకపోయినా ఒక 7-8 hours అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చాలా ఫాస్ట్ ఛార్జింగ్ 42 hours ఉంది. కేటగిరీ 1 లో మనకున్నటువంటి ఫోర్త్ ల్యాప్టాప్ Asus VivoBook 15. ఈ ల్యాప్టాప్ సేమ్ i3 ప్రాసెసర్ అండ్ 13th జనరేషన్ యూ సిరీస్ ప్రాసెసర్ అండ్ 16GB RAM అండ్ 8GB SSD స్టోరేజ్ తో వస్తుంది. విండోస్ 11 తో ప్రొవైడ్ చేస్తున్నారు. వెయిట్ వచ్చి అరౌండ్ 1.7 kg ఉంది. స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 inches ఉంది. విత్ బిల్ట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 41,990 రూపీస్ ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చి వైట్ బ్లూ. ఈ ల్యాప్టాప్ లో మెయిన్ గా హైలైట్ చేసిన విషయం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్. ఈ ఫ్యూచర్ మీరు జూమ్ మీటింగ్స్ లో ఉన్నప్పుడు, ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు, అటెండ్ అయినప్పుడు అలాంటి టైంలో ఈ ఫ్యూచర్ అనేది మీకు బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ విత్ కేటగిరీ 2. కేటగిరీ 2లో చెప్పాం కదా, లో లెవెల్ నుంచి ఒక మిడ్ రేంజ్ టాస్క్లు అయితే కేటగిరీ 2లో ఉన్న ల్యాప్టాప్స్ ని సింపుల్ గా హ్యాండిల్ చేస్తాయి. అండ్ కేటగిరీ 2లో మనం పెట్టుకున్నటువంటి ల్యాప్టాప్స్ HX అండ్ HS ప్రాసెసర్ తో ఉంటాయి. ఆల్మోస్ట్ కేటగిరీ 2లో ఉన్న ల్యాప్టాప్స్ అన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ల్యాప్టాప్ HP Victus. ఈ ల్యాప్టాప్ i5 ప్రాసెసర్ అండ్ 12th జనరేషన్ 16GB RAM అండ్ 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి RTX 2050 విండోస్ 11 తో అయితే ఈ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 ఉంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 60,990 రూపీస్ కి ఉంది. మీరు ఒకవేళ సేల్ లో పర్చేస్ చేసినట్లయితే కార్డ్స్ ని వాటిని యూస్ చేసినప్పుడు ఒక 2K అలా తగ్గచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ లో ప్రాసెసర్ వచ్చి హెచ్ సిరీస్. ఈ ల్యాప్టాప్ మనం చెప్పుకున్నటువంటి అన్ని పోర్ట్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కేటగిరీ 2 లో మనకున్నటువంటి సెకండ్ ల్యాప్టాప్ Asus TUF F15. ఈ ల్యాప్టాప్ 13th జనరేషన్ అండ్ i7 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా హెచ్ సిరీస్ ప్రాసెసర్. అండ్ ఈ ల్యాప్టాప్ విండోస్ 11 తో
ఈ ల్యాప్టాప్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి 4050 అది ఎన్విడియా కంపెనీ నుంచి అండ్ దిస్ ఈస్ ఆల్సో అండ్ గేమింగ్ ల్యాప్టాప్ అండ్ స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 ఇంచెస్ ఉంది అండ్ వెయిట్ వచ్చి అరౌండ్ 2 kgs ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చి గ్రే. ఈ ల్యాప్టాప్ ప్రైస్ అరౌండ్ 97,990 రూపీస్ ఉంది అండ్ ఈ ల్యాప్టాప్ ఛార్జింగ్ ఒక అరౌండ్ ఒక 7 to 8 hours అయితే ఆరామ్సే వస్తుంది. ఈ కేటగిరీ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ల్యాప్టాప్స్ అన్ని గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఈ ల్యాప్టాప్ లో మెయిన్ ఫీచర్ ఏంటంటే AI నాయిస్ క్యాన్సిలేషన్. సేమ్ మనం ముందు చెప్పుకున్న ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఫీచరే ఇక్కడ కూడా ఉంది. సో ఈ ల్యాప్టాప్ చెప్పుకున్నాం కదా, ఇంటర్వ్యూస్ లో ఉన్నప్పుడు, జూమ్ మీటింగ్స్ లో అటెండ్ అయినప్పుడు మీకు చుట్టుపక్కల సౌండ్ వస్తున్నప్పుడు AI ద్వారా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ 2 లో మనకున్నటువంటి థర్డ్ ల్యాప్టాప్ డెల్ కంపెనీ నుంచి అండ్ ఈ ల్యాప్టాప్ i5 ప్రాసెసర్ అండ్ HX సిరీస్ తో వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 512GB SSD స్టోరేజ్. విండోస్ 11 అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చి 3050 అండ్ స్క్రీన్ ఇంచ్ వచ్చి 15.6 ఉంది. వెయిట్ వచ్చి ఇది ఓవర్ వెయిటెడ్ అండ్ అరౌండ్ 3 kgs కంటే ఎక్కువ ఉంటుంది విత్ బిల్ట్ ఇన్ MS ఆఫీస్ తో వస్తుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి 78,919 రూపీస్ ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చి డార్క్ షాడో. ఈ ల్యాప్టాప్ లో కూడా కీబోర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనం చెప్పుకున్నటువంటి పోర్ట్స్ అన్నిటికీ కూడా ఈ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ సేల్ లో పర్చేస్ చేసినట్లయితే ఈ ల్యాప్ 70 నుంచి 75 లోపల మీకు రావచ్చు. కేటగిరీ 2 లో మనకున్నటువంటి ఫోర్త్ ల్యాప్టాప్ లెనోవో లాక్ అన్నమాట. ఈ ల్యాప్టాప్ i5 ప్రాసెసర్ అండ్ 12th జనరేషన్ తో వస్తుంది. 16GB ర్యామ్ 512GB SSD స్టోరేజ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి 6GB. అది ఎన్విడియా కంపెనీ నుంచి RTX 3050 సిరీస్. విండోస్ 11 తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. స్క్రీన్ ఇంచ్ వచ్చి 15.9 ఉంది. వెయిట్ వచ్చి అరౌండ్ 2.38 kgs ఉంది. అంటే అరౌండ్ 2 kgs కంటే ఎక్కువే ఉంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 67,919 రూపీస్ కి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ప్రాసెసర్ చెప్పే కదా i5 అనేసి, దాని పక్కన ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ HX. సో ఈ ల్యాప్టాప్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 3 లో మనకున్నటువంటి ఫస్ట్ ల్యాప్టాప్. సో కేటగిరీ 3 లో ఏముంటాయో చెప్తాను. ఒక హై రేంజ్ టాస్క్ లైక్ ఎడిటింగ్ అయితే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావెన్సీ రీసాల్వ్ అలాంటి అప్లికేషన్స్ అయితే ఈ ల్యాప్టాప్ ఆరామ్స్ సింపుల్ గా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేటగిరీలో ల్యాప్టాప్స్ అరౌండ్ 80 నుంచి 1 lakh మధ్యకి పైనే ఉంటాయి. కోడింగ్ అయితే అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ LLMs రన్ చేయడం కానీ, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఈ ల్యాప్టాప్ సింపుల్ గా చేస్తుంది. కేటగిరీ 3 లో మనకున్నటువంటి ఫస్ట్ ల్యాప్టాప్ HP Omen AI పవర్డ్ ల్యాప్టాప్ అన్నమాట. ఈ ల్యాప్టాప్ AMD Ryzen 7 octa కోర్ తో వస్తుంది అండ్ ప్రాసెసర్ వచ్చి HS సిరీస్. నెక్స్ట్ 16GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్ తో వస్తుంది. విండోస్ 11 తో అయితే వస్తుంది. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి 6GB ఎన్విడియా కంపెనీ నుంచి RTX 4050. గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా పవర్ఫుల్ ఉంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ కూడా గేమింగ్ ల్యాప్టాప్. స్క్రీన్ సైజ్ వచ్చి 16.1 ఇంచెస్ ఉంది. కలర్ వచ్చి షాడో బ్లాక్ అండ్ వెయిట్ వచ్చి అరౌండ్ 2.2 kg అయితే ఉంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 96,990 రూపీస్ వస్తుంది. ఒకవేళ సేల్ లో మీరు పర్చేస్ చేసినట్లయితే తగ్గొచ్చు. ఈ ల్యాప్టాప్ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ పోర్ట్స్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కేటగిరీ 3 లో మనకున్నటువంటి సెకండ్ ల్యాప్టాప్ Acer Predator. ఈ ల్యాప్టాప్ i7 ప్రాసెసర్ అండ్ 14th జనరేషన్ అండ్ HX ప్రాసెసర్ తో వస్తుంది. 16GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్ తో వస్తుంది. విండోస్ 11 తో వస్తుంది. 6GB గ్రాఫిక్ కార్డ్ ఎన్విడియా కంపెనీ నుంచి RTX 4050. ఈ ల్యాప్టాప్ సైజ్ వచ్చి అరౌండ్ 16 ఇంచెస్ ఉంది. వెయిట్ వచ్చి 2.8 kg. కలర్ వచ్చి బ్లాక్ కలర్. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 1,04,000 ఉంది. మేబీ సేల్ లో మీకు తగ్గొచ్చు. ఈ ల్యాప్టాప్ లో మెయిన్ ఫీచర్ ఏంటంటే AI నాయిస్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ లో ఇంకో హైలైట్ ఏంటంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కేటగిరీ 3 లో మనకున్నటువంటి థర్డ్ ల్యాప్టాప్ Asus కంపెనీ నుంచి ROG Strix. ఈ ల్యాప్టాప్ i7 ప్రాసెసర్ అండ్ 13th జనరేషన్ తో 16GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విండోస్ 11 తో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చి ఎన్విడియా కంపెనీ నుంచి 6GB RTX 4050. వెయిట్ వచ్చి 2.5 kg ఉంది. 16 ఇంచ్ స్క్రీన్ ఉంది అండ్ విత్ MS ఆఫీస్ తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 1,13,990 రూపీస్. మీరేం భయపడదు, గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంటుంది అండ్ అలానే మనం చెప్పుకున్నటువంటి పోర్ట్స్ అన్ని కూడా సఫిషియెంట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కేటగిరీ 3 లో మనకున్నటువంటి ఫోర్త్ ల్యాప్టాప్ డెల్ కంపెనీ నుంచి G15. ఈ ల్యాప్టాప్ i5 ప్రాసెసర్ అండ్ 13th జనరేషన్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చి 6GB ఎన్విడియా కంపెనీ నుంచి 4050 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది గేమింగ్ ల్యాప్టాప్. స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 ఉంది. కలర్ వచ్చి డార్క్ షాడో విత్ బ్లాక్ అండ్ థర్మల్ సెల్ఫ్ అంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ల్యాప్టాప్ ఓవర్ వెయిట్ 2.65 kg ఉంది. విత్ బిల్ట్ ఇన్ MS ఆఫీస్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చెప్పుకున్నటువంటి ల్యాప్టాప్స్ అన్ని అయిపోయాయి విండోస్ సంబంధించి. ఇప్పుడు స్పెషల్ బోనస్ అని చెప్పే కదా, ఇది మ్యాక్ ప్రియుల కోసం అంటే మ్యాక్ బుక్ లవర్స్ కోసం. సో ఈ కేటగిరీలో మనకున్నటువంటి ఫస్ట్ ల్యాప్టాప్ MacBook Air 1 ఎవర్ గ్రీన్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ వచ్చి M1 చిప్ ప్రొవైడ్ చేశారు. 8GB ర్యామ్ అండ్ 256GB SSD స్టోరేజ్ తో వస్తుంది. మ్యాక్ OS ఉంది. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ వచ్చి 13.6 ఉంది.
గ్రే కలర్, వెయిట్ వచ్చి 1.29 kg ఉంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 71,990 రూపీస్ ఉంది. మీరు సేల్ లో పర్చేస్ చేసినట్లయితే 65 నుంచి 70 లోపల మీకు ఈ ల్యాప్టాప్ అనేది రావచ్చు. మ్యాక్ లవర్స్ ఉన్న కేటగిరీలో మనకున్నటువంటి సెకండ్ ల్యాప్టాప్ మ్యాక్ బుక్ ఎయిర్ M2. ఈ ల్యాప్టాప్ M2 చిప్ తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ అండ్ మ్యాక్ OS 13.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ ఉంది. నెక్స్ట్ గ్రే కలర్, వెయిట్ వచ్చి 1.24 kg వెయిట్. ఈ ల్యాప్టాప్ ప్రైస్ అరౌండ్ 80,990 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఈ కేటగిరీలో మనకున్నటువంటి థర్డ్ ల్యాప్టాప్ మ్యాక్ బుక్ ఎయిర్ M3 అనమాట. ఈ ల్యాప్టాప్ M3 చిప్ తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్ అండ్ కలర్ వచ్చి మిడ్ నైట్, స్క్రీన్ సైజ్ వచ్చి 13 ఉంది. వెయిట్ వచ్చి 1.24 అండ్ చాలా స్లిమ్ అండ్ థిన్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి అరౌండ్ 98,990 రూపీస్ ఉంది. మ్యాక్ లో ఏం టెన్షన్ పడవద్దు, బ్యాటరీ అయితే ఆరామ్సే వస్తుంది. నెక్స్ట్ మనం చెప్పుకున్నటువంటి ల్యాప్టాప్స్ అయితే అన్ని అయిపోయాయి. నెక్స్ట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, hit the subscribe button immediately and meet you in another video. Until then, bye bye, see you soon.